శ్రీ గురుభ్యో నమః. మనము పతంజలి యోగ సూత్రాల్లో తర్వాత సూత్రం చూద్దాం. తత్పరం పురుషఖ్యాతే గుణ వైతృష్ణ్యం. గుణ వైతృష్ణ్యం అంటే గుణమునందు తృష్ణ నశించాలి. వైరాగ్యాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి పరవైరాగ్యము, రెండోది అపరవైరాగ్యము అంట. పరవైరాగ్యం అంటే నిజంగా ఒక సత్పురుషులు ఏదైతే వైరాగ్యాన్ని పొంది ఉంటారో దాన్ని పరవైరాగ్యం అంటారు. అపరవైరాగ్యం అనేది ఎలా వస్తుందంటే మనము ఇది మానేయాలి, లేకపోతే ఇంతకు ముందు ఈ ఏదో చిన్న మన బలహీనత ఉంది అది మానేయాలి అంటే ఒకటి ఏదో మానేయాలి అని ఉన్న ఏదన్నా బలహీనతను బలవంతంగా ప్రయత్నపూర్వకంగా మానేస్తూ ఉండి అది నేనేదో వైరాగ్యం పొందాను అంటే అది కాదు అంటున్నారు. ఇక్కడ క్లియర్గా ఏమర్థం అవ్వాలంటే వైరాగ్యం అనేది మనము జ్ఞానాన్ని పొందిన తర్వాత సహజ సిద్ధంగానే ఇవి ఇంక అవసరం లేదులే అని చెప్పేసి అవి వెళ్ళిపోతాయి అంతే. కానీ మనం ప్రయత్నపూర్వకంగా ఇంతకుముందు ఏదో నలుగురితో ఊరికని ముచ్చట్లు చెప్పుకొని టైంపాస్ చేసేవాళ్ళం అనుకో, అది ఇప్పుడు మానేసాము. మానేయడం అంటే మనకి కాసింత ఐడియా వస్తుంది, అయ్యో నలుగురితో మాట్లాడుతుంటే నా టైం వేస్ట్ అవుతుంది, ఏదో మనం మంత్రం చేయడానికి కానీ పుస్తకాలు చదవడానికి కానీ నాకు టైం సరిపోవట్లేదు అనుకుని ఏదో మానేసామనుకో, అదేమి వైరాగ్యం ఏం కాదు. కేవలం మనం ప్రయత్నపూర్వకంగా మంచి పని కోసమే ఒక చెడు పని మానేస్తున్నాం. అయితే ఇక్కడ ఎందుకండి వైరాగ్యాలు ఇన్ని రకాలు చెప్తున్నారంటే మనము ఒకవేళ ప్రతి పనిని లింక్ పెట్టేసుకొని అబ్బో నేను ఏదో ఇంతకు ముందు తినకూడని పదార్థాలు లేకపోతే ఏదో వెల్లుల్లి అలా ఏమైనా తినే అలవాట్లు ఉన్నాయనుకుందాం, అవి వదిలేసి లేకపోతే ఇలాగే ఇంతకుముందు ఎప్పుడో బయటకు వెళ్ళి షాపింగ్లు అవి చేసేవాళ్ళం, ఇప్పుడు అవి వదిలేసాము అనగానే మనకి ఫస్ట్ ఏంటంటే అబ్బో నేను ఇంకా చాలా లోపలికి వెళ్ళిపోయాను, అప్పుడే నాకు వైరాగ్యం వచ్చేసింది, నేను ఇవన్నీ చేయడం లేదు కదా పాతవి అని అనుకుంటే జస్ట్ మనకి అవగాహన కోసం చెప్తున్నారు. మనం అప్పుడే వైరాగ్యం వచ్చిందా అంటే కొన్ని మనం మానేయచ్చు. ఇంతకుముందు మనము ఆధ్యాత్మిక జీవితంలోకి రానప్పుడు లేకపోతే అజ్ఞానాల డిఫరెన్స్ తెలియనప్పుడు కొన్ని మనం చేసుంటాం. తినడం కానీ ఎక్కువ బాహ్య ప్రపంచంలో తిరగడం కానీ చేసుంటాము. అయితే అవి మనము ప్రయత్నపూర్వకంగా మానేస్తూనే ఉంటాము. లేకపోతే ఇది ఒకవేళ ఇందాక చెప్పినట్టు ఒక డాక్టర్ అన్నారు, అమ్మ ఈ పదార్థాలు నువ్వు తినకూడదు, తింటే నీకు మంచిది కాదు అని చెప్తారు. అదే ఒకవేళ నిజంగా మామూలుగా కూడా మనకి ఇలాంటివి వెల్లుల్లి నువ్వు తినకూడదు అని మనకి శాస్త్రపరంగాను అన్నారు. అలాగే డాక్టర్ కూడా అమ్మ ఇది నీకు పడదు అన్నారు. అప్పుడు మానేసి దీనికి లింక్ పెట్టేసి ఆహా మనమైతే ఇవి కూడా మానేసామంటే వైరాగ్యమా అని అంటే చిన్న మనకి అవగాహన సరిగ్గా లేనప్పుడు ఎక్కడ తప్పుటడుగు వేస్తామో ఏది సరిగ్గా అర్థం చేసుకోలేము అని చెప్పేసి అసలు వైరాగ్యం కానిది ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటని చెప్తున్నారు. అయితే ఏమంటున్నారు, అలాగ నువ్వు ఏమన్నా మానేసిన ఏదన్నా మనకున్న బలహీనతల్ని వదిలేస్తున్నాను అన్నా అవేం వైరాగ్యం కాదు, దాన్ని అపరవైరాగ్యం అంటారట. అంటే కేవలం మనం వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, ఏదో వేరే వాడే తప్పు చేశాడు అని మనం 4 సార్లు చెప్తున్నామనుకో, తప్పు వాడు కదా చేశాడు అంటే మనం తప్పు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏమవుతుంది, మనకు కూడా నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి అని చెప్తారు. అలాగే ఏమంటున్నారు, ఏదైనా నువ్వు మానేస్తున్నావు అంటే మానేస్తున్నాను అనే పదం వెనుక పరిగెట్టకు, నువ్వు ఏది మానేయడానికి ప్రయత్నం చేయకు. మరి ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, కేవలం పొందడానికి ప్రయత్నం చేయి. జ్ఞానాన్ని ఏ రకంగా పొందుతాం, ఏదన్నా పుస్తకాలు చదివితే పొందుతాము, ఎవరైనా సద్గురు పదాలు వింటూ ఉంటే పొందుతాము, లేదు ఇంకా ఏమన్నా గురువులు ఇచ్చిన మంత్రాలు మనం చేస్తూ ఉంటే పొందుతాము, ధ్యానం చేస్తూ ఉంటే పొందుతాం. సో ఏది చేస్తూ ఉంటే జ్ఞానాన్ని పొందుతామో అది నువ్వు చేయడము వైరాగ్యము తప్పితే ఏది నాకుందో అది వదిలేయడానికి చేసే ప్రయత్నము పరవైరాగ్యం అయితే కాదు. దాన్ని అపరవైరాగ్యం అంటారు. అది సరి అయిన వైరాగ్యం అని చెప్పుకోవడానికైతే కాదు. అర్థమవుతుంది కదా. సో వైరాగ్యం అనేది మనము జ్ఞానాన్ని పొందేటప్పుడు మాత్రమే మనకి కలిగేది తప్పితే అజ్ఞానాన్ని వదలడం అయితే కాదు. ఈ చిన్న డిఫరెన్స్ మనం పట్టుకోవాలి. అసలైన వైరాగ్యం అంటేనంట
పురుషఖ్యాతి అంటే పురుషుడు అనేవాడు మీ అందు ప్రఖ్యాతి పొందాలి. మనలోనంట పురుషుడు అంటే భగవంతుడు మనలో ఖ్యాతి పొందాలి. మనలోనే పూర్తిగా పరమేశ్వరుడి మయమైపోయి ఉండాలట. అప్పుడు ఏమవుతుంది, మనము ఇంకా ఏం చూసినా తిన్నా తాగినా ఎంత మనకి ఎవరు కనిపిస్తారు, మనలో ఆ పరమాత్ముడే కనిపిస్తాడు. అయితే ఆ రకంగా నువ్వు ఎప్పుడైతే నీ మనసుని పరమాత్మగా చేసేసుకుంటావో నీలో తృష్ణ అనేది ఉండదు అంటున్నారు. తృష్ణ అంటే ఏంటి? కోరిక. గుణాల యందు తృష్ణ ఉండదు అంటున్నారు. గుణాలు అంటే ఇక్కడ ఒక గుణము అనడానికి ఏం లేదంట. ఎలా అయితే ఇప్పుడు ఒక అట్టుపండుని తీసుకుంటే దానికి ఏమంటున్నారు, ముందు దానికి ఒక ఆకారం ఉంటుంది, దానికి రంగు, రుచి, వాసన ఇలా ఏవో ఉంటాయి కదా. సో దాన్ని చూసి మనం గుర్తుపడతాం ఇది అట్టుపండు అని చెప్పేసి. అయితే అట్టుపండు అని అనగానే ఫస్ట్ మళ్ళీ ఏమనిపిస్తుంది, ఇది బాగుంది కదా తినాలనిపిస్తుంది. ఒక తృష్ణ అందులోంచి వచ్చింది. అక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి, దానికి మన తృష్ణ కలిసింది, యాడ్ అయింది, అప్పుడు మనం తినాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఏమంటున్నారు, భగవంతుని యొక్క ఖ్యాతి అన్నారు కదా. ఖ్యా అనగానే చెప్పుకోవడం అంట. అంటే ఇంకా ఎప్పుడు ఒకవేళ నాలో పురుషోత్తముడే ఉన్నారు, ఎప్పుడు కృష్ణ గురించి నేను ఆలోచిస్తున్నాను, అప్పుడు ఖచ్చితంగా నా మాటల్లో కృష్ణుడి రిలేటెడ్గానే ఏవోటి వస్తూ ఉంటాయి. ఒకవేళ నా పూర్తిగా ఆలోచన దాంట్లోనే ఉందనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఆయన గురించే వస్తుంది. సో అలాగా మనలో ఏది అయితే ఉందో ఆ పురుషోత్తముడు ఆయన గురించి చెప్పడం చేతనవ్వాలి అంటున్నారు. అంటే కేవలం చెప్పడం అంటే నోటితో చెప్పడం కాదు, నేను పూర్తిగా ఆయన వశం అయిపోయినప్పుడు ఆయన నాలో ఉన్నారు. సో అది నేను ఎక్స్ప్రెస్ చేయాలి అంటే, చెప్పుకోవాలి అంటే ఏదో పర్టికులర్గా కొంత సమయంలోనే అని కాకుండా, ఇందాక చెప్పినట్టు ఏదో ఒక ఫలం అందంగా ఉంది, ఏదో యాపిల్ అనేది ఒకటి ఉంది అందంగా ఎదురుగుండా ఉంది, నాకంటే అక్కడ యాపిల్ అబ్బో ఎంత అందంగా ఉంది, ఏదో పెద్ద సైజులో ఉంది, ఎర్రగా ఉంది అని కాకుండా, అది కేవలం ఏదో ఒక ఆహార పదార్థం నా అవసరానికి నా కడుపు నింపుతుంది, అదే తప్పితే ఇంకా ఏదో ఏమీ లక్షణాలు కనుక నాకు కనిపించకుండా ఉండగలిగితే అది వైరాగ్యం అనమాట. అంటే ఇంకక్కడ నాకు కృష్ణ కనపడుతున్నారు, ఏదో కృష్ణుడికి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, కృష్ణుడికి సంబంధించిన భజనలు, మంత్రాలు ఇవి తప్పితే మిగిలిన వేరే ఏ పదార్థాల లక్షణాలైనా నన్ను ఆకర్షిస్తున్నాయి అంటే ఇంకా నీలో ఆ భగవంతుని పురుషఖ్యాతి ఇంకా నిన్ను ఆవహించలేదు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఏదన్నా ఉంది అంటే దానిలో కూడా ఏం చూడాలట, భగవంతుని ప్రసాదమే కదా. అక్కడ నాకు యాపిల్ అనేది కనిపించకుండా ఈ పదార్థం స్వామివారు ఈరోజు నేను పస్తులు ఉండకుండా ఏదో ఇచ్చారు. సో అది కూడా కనెక్ట్ అవుతూ భగవంతుడు కదా ఇది ఇచ్చాడు, భగవంతుని సృష్టిలో ఇంత అందమైన ఫలం ఎలా ఉంది అలా అని చెప్పి నేను ప్రతిదానికి కనుక కృష్ణాను కనెక్ట్ చేయగలిగితే అక్కడ పురుషఖ్యాతిని పొంది ఉన్నానన్నమాట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.